బాధ్యత వ్యక్తిగా, సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా నేను కోరుకోకూడదు. నా నోటంటే ఆ మాట రాకూడదు. స్టేబుల్ గవర్నమెంట్ రావాలని కోరుకోవాలి కేంద్రంలో. కానీ ఒక స్వార్థంతో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మా మీద మా పార్టీ మీద ఆధారపడిన ప్రభుత్వం కేంద్రం రావాలని కోరుకుంటున్నాం. ఏమి ఎక్కడొచ్చింది? మీరు ఏ దేశంలో ఉన్నారో నాకు తెలీదు. మీరు భారతదేశంలో ఉన్నారో అమెరికాలో ఉన్నారో? 22 కాదు బాబు. ఏం అంత నేను మాట్లాడుతుంది ఏంటి, మీరు మాట్లాడుతుంది ఏంటి? 22 అనలేదు. మా మీద ఆధారపడిన ప్రభుత్వం కేంద్రం రావాలి. అండర్లైన్. మీరు ఏదో ఆక్యుపైమెంట్తో మాట్లాడితే నేను ఆక్యుపైమెంట్ అయితే ముందు రాసిచ్చేయండి. రాసిచ్చేస్తే మీరేం చెప్పండి, చెప్తాను. తప్పలేదు. నేను క్లియర్ కట్గా చెప్తాను. నా దగ్గర అంబిగ్యూటీ లేదు. నా కట్ షార్ట్గా ఉంటుంది. మీరు చెప్పిన ప్రశ్నకి నా సమాధానం. ఉత్తరాంధ్రలో 175 170 వస్తే 34 వస్తాయి. మరి 175లో 174 వస్తే అప్పుడు ఏది పోతుందంటే అప్పుడు చెప్తాను. నేను 175లో ఇవరకు అదే ఉన్నాం. అత్యధిక స్థానాలు రావాలనుకుంటున్నాం. ఒకవేళ ఎక్కడ నేను పోతే అవన్నీ ఎక్కడ కడుతున్నాం అది త్వరలో చెప్తాం. ఏవో 2, 3, 5, 10 పోతే అనుకుంటే మన ఆయన ఏం మాట్లాడో నాకు సంబంధం లేదు. నేను మాట్లాడుతుంది ఆయన కూడా అడగస్తుంది. ఆయన నాకు ఈసారి అడిగినప్పుడు అడగండి, ఇది మీ వ్యక్తిగత అభిప్రాయమా, మీ పార్టీ అభిప్రాయమా, లేదు మీ ప్రభుత్వ తాలూకా నిర్ణయమా అని. నేను మాట్లాడుతుంది నా పార్టీ అభిప్రాయం, నా తాలూకా నా ప్రభుత్వం తాలూకా విధానం. క్లారిటీ ఉందా మీకు? తమకి అది అందుకు దయచేసి చెప్పండి. ఎగ్జిక్యూటివ్ క్యాబినెట్ వైజాగ్ అయినప్పుడు వచ్చి ఇంకా మళ్ళీ ఇక్కడ ఎందుకు ఉంటుంది? అవుతాయి అవన్నీ మేము మేనిఫెస్టో అందుకే కదా పెట్టాం. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో పెట్టలే, మేము ప్రజా తీర్పుకి ఇచ్చాం. మేము ఇది ప్రజా తీర్పుని కోరుతున్నాం. ప్రజా తీర్పు వచ్చిన తర్వాత దాన్ని న్యాయస్థానాన్ని కోరుతాం. ఇగో ప్రజా తీర్పు ఇచ్చారండి, దయచేసి న్యాయస్థానం ఆలోచించేయండి అని అర్థిస్తాం. పెద్ద మనసుతో దీన్ని ఆలోచించండి. స్వార్థబూతితో కొంతమంది న్యాయస్థానాలకు వచ్చి దీన్ని అభివృద్ధిని ఆటంకపరుస్తున్న ఎవరైతే రాష్ట్ర ద్రోహులు ఉన్నారో వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్ర అభివృద్ధికి మీరు సహకరించాలని కోరుతాం. తదుపరి బెంచ్ నిర్ణయం.